తెలంగాణలో మొన్నటి వరకు వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో వారం రోజుల పాటు ఎండవేడి లేకుండా వాతావరణం చల్లబడింది. కానీ మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ తాట తీయడానికి రెడీగా ఉన్నానంటూ భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. దీంతో ఎండ చురుక్కు బాగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు ఎరగదీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరలో ఉన్నాయి. సంగారెడ్డిలో 38.7 డిగ్రీలు నమోదవగా మెదక్లో 37.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండలు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఎండవేడికి ప్రజలెవరూ కూడా బయటకు తిరగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళితే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెలంగాణలో మొన్నటి వరకు వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో వారం రోజుల పాటు ఎండవేడి లేకుండా వాతావరణం చల్లబడింది. కానీ మళ్ళీ నేనెక్కడికి వెళ్ళలేదు, మీ తాట తీయడానికి రెడీగా ఉన్నానంటూ భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. దీంతో ఎండ చురుక్కు బాగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు ఎరగదీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరలో ఉన్నాయి. సంగారెడ్డిలో 38.7 డిగ్రీలు నమోదవగా మెదక్లో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఎండవేడికి ప్రజలెవరూ కూడా బయటకు తిరగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎండలో బయటకు వెళితే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.